ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. జ్యేష్ఠ నక్షత్రం. ఈ జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశిలో ఉంటాయి. నక్షత్ర నాడి సూత్రం ప్రకారం ఈ పరాభవ నవ సంవత్సరంలో మీకు ఏ విధంగా ఉంటుంది, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, సమస్యలు ఏమైనా ఉంటాయా చూద్దాం. మీకు రాశిరీత్యా వచ్చే ఫలితాంశము నక్షత్ర నాటి వచ్చే ఫలితాంశం చాలా భేదం కనబడుతుంది మీకు స్పష్టంగా. ఇందులో రాశి ఫలితాల్లో వచ్చేది కొంతవరకు, ఇందులో సూక్ష్మమైన ఫలితాలు మనం అనలైజ్ చేస్తాం. జ్యేష్ఠ నక్షత్రం వారికి పూర్తిగా మీకు అర్థమవుతుంది. ఈ సంవత్సరం మీకు గురుగ్రహము శనిగ్రహము రెండు కూడా మీకు అనుకూలత లేవు. సంవత్సరం చివరల్లో మీకు కేతువు కూడా మీకు అనుకూలం కాదు. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఈ సంవత్సరం శని ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల సంచారం, గురుడు పునరుసు పుష్యమి ఆశ్లేష మఖ నక్షత్రాల సంచారం. గురుడు ఆశ్లేష సంచారం చేస్తున్నప్పుడు, శని రేవతిలో సంచారం చేస్తున్నప్పుడు, మరలా కేతువు డిసెంబర్లో రాశి మారి రాహుకేతులు కేతు ఆశ్లేషకు వెళ్తాడు డిసెంబర్ 5 నుంచి ఉగాది వరకు. ఈ సమయాలను కూడా ప్రతికూల సమయాలు. ముఖ్యంగా మీకు ఆరోగ్యం మీద ప్రభావాన్ని ఎక్కువ చూపిస్తుంది. ఇందువల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. గురుగ్రహం ఏంటి, నిర్లక్ష్యం మూలంగా సరైన జాగ్రత్త తీసుకోవడం, ఏమవుతుందో చూద్దాం అనడం మూలంగా గురుడు వల్ల ఇబ్బందులు వస్తాయి. శనికేతువుల వల్ల రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఇంతకుముందు ఏవైనా ఉంటే రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ సంవత్సరం మీరు పూర్తిగా ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, లేకపోతే చాలా కాలం ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం మీకు ఉంటుంది. ఈ సంవత్సరం మీకు కందాయ ఫలాలు తీసుకున్నట్లయితే 7, 1, 0 చివరి 4 నెలలు కొంత అనారోగ్యము, తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది. నిర్లక్ష్యం వల్ల వచ్చే ఇబ్బందులే. సరిగా తినకపోవడం మూలంగా ఈ విటమిన్ డి డెఫిషియన్సీ రావడం, ఇలాంటి ఇబ్బందులు, బి కాంప్లెక్స్ డెఫిషియన్సీ రావడం, ఇలాంటి వాటి మూలంగా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అందుకే మీరు సొంతంగా మీరు డైటింగ్లు ఇవి చేయవద్దు. ఫుడ్ అది ఇంట్లో సంప్రదాయ ఫుడ్ ఏదో తినండి. మీరు సొంతంగా మీరు చేసారంటే కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మొదటి 8 నెలలు ఫైనాన్షియల్గా అది బాగానే ఉంటుంది, చెప్పుకోదగిన సమస్యలు ఏమి ఉండవు, లాభాలు ఏముంటాయి, రావాల్సిన దానికంటే గ్రోత్ బాగానే ఉంటుంది, భయపడక్కర్లేదు. అసలు ఈ సంవత్సరం మీకు ఈ గ్రహచారం ఏ సమయాల్లో ఏవి ఎలాగుంటాయి, గురు శని రాహుకేతువుల్ని వివరంగా చూద్దాం. ఈ సంవత్సరం ఈ గురుడు మీకు 9వ రాశిలో జూన్ 2 నుంచి 9వ రాశిలో సంచారం. 9వ స్థానంలో గురుగ్రహ సంచారం అనుకూల సంచారం కదా. మనకి ఈ గోచార రీత్యా 2, 5, 7, 9 సంచారం యోగం కదా. కానీ మీకు యోగప్రదం కాదు. ఎందుకంటే ఈ గురుడు పుష్యమి ఆశ్లేష నక్షత్ర సంచారం చేసే సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెడతాడు. ఉగాదిలాగా అయితే జూన్ 2 దగ్గర గురుడు 8వ రాశిలో సంచారం, కొంత వ్యతిరేక సంచారం, శరీర శ్రమ, మానసిక ఒత్తిడి, స్వల్ప అనారోగ్యాలు ఇవన్నీ కూడా కలగజేస్తాడు. తర్వాత గురుడు రాశి మారి 9వ స్థానానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు పునరుసు నక్షత్రంలో సంచారం, శని పుష్యంలో ప్రవేశించినప్పుడు మీకు కొంత ఇబ్బంది ఉంటుంది. 18వ నక్షత్రంలో సంచారం, దాన్ని సాముదాయ నక్షత్రం అంటారు. అనవసరమైన వివాదాలు, కూర్చొని గొడవ పెట్టుకుంటారు, సంబంధం లేని విషయాలు దూరి సంబంధాలను మీ మీద వేసుకుని కొంత గొడవలు చికాకులు క్రియేట్ చేసుకుంటారు. మీ మీద మీకే చిరాకు కలుగుతుంది, చుట్టుపక్కల చిరాకు కలుగుతుంది, చుట్టుపక్కల వాళ్ళకి మీరు చిరాకు కలిగిస్తారు. అందువల్ల ఏది మన తెలుగులో నస అంటాం, చాదస్తం నస అంటాం, అలా ఒకే మాట పట్టుకుని ఇబ్బంది పడిపోతూ ఉంటారు. తర్వాత ఈ గురుడు ఆశ్లేష నక్షత్రం సంచారం ఎప్పటి నుంచి, ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 31 వరకు. తర్వాత జనవరి 24 నుంచి సంవత్సరం చివరి దాకా ఆశ్లేష సంచారం. ఇది త్రిజన్మ నక్షత్రాలైనటువంటి నక్షత్రం. జ్యేష్ఠ, రేవతి, ఆశ్లేష 3 మీ త్రిజన్మ నక్షత్రాలు. దీని మూలంగా స్థానచలనాలు, ప్రయాణాలు, అనవసరం ప్రయాణాలు, శరీర శ్రమకు గురి చేసే ప్రయాణాలు, తప్పించుకుందామన్నా తప్పని ప్రయాణాలు, ఈ రకంగా మీరు కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఇక శని గ్రహాన్ని తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా శని ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రంలో సంచారం. శని ఉత్తరాభాద్ర రేవతిలో సంచారం చేస్తున్నప్పుడు కొంత చికాకు పెడతాడు. స్థితిరీత్యా కూడా 5వ స్థానంలో శనిగ్రహ సంచారం కొంత వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది. రేవతి నక్షత్రం త్రిజన్మ నక్షత్రం. ఇది మీకు 10వ నక్షత్రం, కర్మ నక్షత్రం అంటారు దీన్ని. మే 17 నుంచి అక్టోబర్ 9 వరకు, మరలా
2027 సంవత్సరం ఫిబ్రవరి 8 నుంచి చివరి వరకు, సంవత్సరం చివరి వరకు రేవతి నక్షత్రంలో సంచారం. అంటే మే 17 నుంచి అక్టోబర్ అంటే మే నెల తీసుకోండి. మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఆ 4 నెలలు. తర్వాత ఫిబ్రవరి నుంచి 2027 జూన్ దాకా అదొక 4 నెలలు. శని మిమ్మల్ని శ్రమ, శరీర శ్రమ, మితిమీరిన శ్రమ, ప్రయాణాలు, స్వల్ప అనారోగ్యాలు, సంతానానికి సంబంధించిన సమస్యలు, ఇబ్బందులు సూచిస్తాడు. ఎవరైనా ప్రెగ్నెన్సీతో ఉంటే ఈ సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇకపోతే రాహుకేతులు తీసుకున్నట్లయితే రాహు యొక్క ప్రభావం మీ మీద ప్రధానంగా ప్రత్యేకంగా ఏమీ ఉండదు. కేతు గ్రహం మాత్రం డిసెంబర్ 5వ తారీఖు రాశి మారిన తర్వాత ఆశ్లేష నక్షత్రంలో సంచారం 9 నెలల కాలం మీకు వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. అంటే మొత్తం మీద చూసుకుంటే రాబోయే సంవత్సరాల కాలంలో గురుడు కానీ, శని కానీ, కేతువు కానీ 3 గ్రహాలు ఏదో ఒక గ్రహం యొక్క ప్రభావం మీ మీద వెంటాడుతూ ఉంటుంది. ఎప్పటిదాకా చూసి 2027 ఆగస్టు వరకు. అందువల్ల వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. చికాకులు, ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది. ఒకే విషయం రిపీట్ అవుతూ ఉంటుంది. డిసెంబర్ 5వ తారీఖు రాహుకేతులు రాశి మారిన తర్వాత రాహు 3వ స్థానంలో అనుకూల సంచారం మూలాన్ని వేధ లేకపోవడం మూలంగా, కొంత అనుకూల సంచారం ఉండడం మూలంగా సమస్యలు తట్టుకునే శక్తి కలుగుతుంది. శని వల్ల వచ్చే సమస్యలు రాహు తీరుస్తాడు. గురుడు వల్ల వచ్చే సమస్యలు కేతువు తీరుస్తాడు. కానీ కేతువు కూడా మీకు అనుకూలంగా లేడు కాబట్టి కొంచెం చికాకులకి శాతం ఎక్కువ ఉంటుంది. తప్పించుకోలేని సమస్యలు మీకు ఉంటాయి. సహనంతో ఉండి ఓపికతో వెళ్ళడం తప్ప మీరు చేయగలిగిందే ఏది ఉండదు. మీరు పరిహారం ఏం చేసుకోవాలి? గురు చరిత్ర పారాయణ చేయండి. వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని జపం చేసుకుంటే బాగుంటుంది. గురుగ్రహాన్ని, కేతుగ్రహాన్ని సంపూర్ణ శాంతి చేయించుకుంటే మంచిది. మీరు నవగ్రహ ప్రదక్షిణాలు చేసుకోండి. నవగ్రహ కవచాలు చదువుకోండి. మీరు చేసుకోలేకపోతే మన దేవప్రశ్న కార్యాలయంలో నెలకి 2 సార్లు సామూహికంగా నవగ్రహ నక్షత్ర హోమాలు జరిగితే దాంట్లో పాల్గొనొచ్చు. దాని వివరాలను కూడా మన ఏప్రిల్ 1 రాశి ఫలితాల వీడియోలు వస్తాయి కదా, 2-3 రోజుల్లో వస్తాయి. వాటి తర్వాత ఈ పరిహారాలు వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. మీ అందరికీ సకల శుభాలు కలగాలి. శుభం భూయాత్.